సో గూగుల్ వాళ్ళు యాంటీ గ్రావిటీ 2.0 అయితే లాంచ్ చేశారు కదా. సో దీని గురించి మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం. ఆల్సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే ప్రీవియస్గా నేను యాంటీ గ్రావిటీ ఐడిని యూజ్ చేస్తున్నా కానీ ఇప్పుడు నాకు అది మొత్తం టోటల్ యూఐ చేంజ్ అయిపోయింది నేను ఓపెన్ చేస్తున్నట్లయితే అని చాలా మందికి ఒక డౌట్ ఉంది. సో దీన్ని కూడా మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఆల్సో యాంటీ గ్రావిటీ 2.0 మనం ఒక పక్క, ఆల్సో యాంటీ గ్రావిటీ ఐడిని కూడా మనం పక్కన ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది కూడా మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో డిస్కస్ అయితే చేయబోతున్నాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక మనం లేట్ చేయకుండా వీడియోని కూడా అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గూగుల్ వాళ్ళు యాంటీ గ్రావిటీ 2.0 అయితే లాంచ్ చేశారు. అసలు యాంటీ గ్రావిటీ 2.0 అంటే ఏంటి, దీన్ని వీళ్ళు ఎందుకు క్రియేట్ చేశారని స్టార్టింగ్ సింపుల్ గా మనం మాట్లాడదాం. దాని తర్వాత దీన్ని మనం ప్రాక్టికల్ గా కూడా అయితే యూజ్ చేద్దాం. సో జస్ట్ మీరు గూగుల్ యాంటీ గ్రావిటీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ప్రొడక్ట్స్ అనే సెక్షన్ లోకి వచ్చినట్లయితే ఇప్పుడు మనకి యాంటీ గ్రావిటీ 2.0 అయితే యాడ్ అయింది. సో ప్రీవియస్ గా మనం ఐడిని యూజ్ చేసాం. సో ఐడి ఎలా ఉంటుంది, సేమ్ విఎస్ కోడ్ లాగానే ఉంటుంది. దీంట్లో ఏవైతే అవైలబుల్ మోడల్స్ ఉంటాయో ఈ మోడల్స్ ని యూజ్ చేసుకొని మనం సింపుల్ గా ప్రాజెక్ట్స్ అయితే వర్క్ చేసాం. సో ఇక్కడ వరకు మనకి ఐడియా ఉంది. ఆల్సో ప్రాక్టికల్ గా మీరు కూడా యూజ్ చేసి అయితే ఉంటారు. అండ్ ఇప్పుడు మనకి వీళ్ళే ఒక సెపరేట్ ప్రోడక్ట్ ని డిజైన్ చేశారు, అది కూడా యాంటీ గ్రావిటీ 2.0 అనే నేమ్ తో. సో దీన్ని వీళ్ళు ఎందుకు క్రియేట్ చేశారు, సో సింపుల్ గా మనం ఇక్కడ చూసినట్లయితే యాంటీ గ్రావిటీ 2.0 ఈజ్ ఏ డెడికేటెడ్ ప్లాట్ఫామ్ టు వర్క్ విత్ ఏజెంట్స్. సో ప్రీవియస్ గా చాట్ జీపీటీకి సంబంధించి కోడెక్స్ ఏజెంటిక్ వర్క్ ఫ్లో ప్లాట్ఫామ్ ని వాళ్ళైతే క్రియేట్ చేశారు. ఆల్సో ఆంథ్రోపిక్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి సిఎల్ఐ బేస్డ్ లో మనకి ఏజెంటిక్ వర్క్ ఫ్లో ప్లాట్ఫామ్ ని కూడా అయితే క్రియేట్ చేశారు. సో గూగుల్ వాళ్ళు ఎక్కడైనా తగ్గుతారా అంటే ఖచ్చితంగా తగ్గరు. సో వీళ్ళే సింపుల్ గా ఇప్పుడు మనకి యాంటీ గ్రావిటీ 2.0 అనే సింపుల్ గా మనకి డెస్క్టాప్ అప్లికేషన్ లెక్క వీళ్ళు లాంచ్ చేశారు. దాన్ని మనం ఇప్పుడు ప్రోడక్ట్ సెక్షన్ లో కూడా అయితే చూస్తున్నాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో బెస్ట్ పార్ట్ వచ్చేసి మల్టిపుల్ ఆటోనమస్ ఏజెంట్స్ వర్కింగ్ ఇన్ ప్యారలల్ అక్రాస్ ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్. సో డిఫరెంట్ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ లో ఇప్పుడు మనం మల్టిపుల్ ఏజెంట్స్ తో వర్క్ చేయొచ్చు. అది కూడా డైనమిక్ గా ఇప్పుడు మనకి డిఫరెంట్ ఏజెంట్స్ ని కూడా ఇది మనకి డైనమిక్ గా అలోకేట్ అయితే చేస్తుంది. సో ఈ విధంగా మనకి యాంటీ గ్రావిటీ 2.0 అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. అండ్ ఏజెంట్స్ ఏ మోడల్ ని యూజ్ చేస్తున్నాయి అనే డౌట్ కూడా వస్తుంది కాబట్టి దానికి సంబంధించి జెమినీ 3.5 ఫ్లాష్ ని కూడా అయితే వీళ్ళు సింపుల్ గా లాంచ్ చేశారు. సో సింపుల్ గా ఏజెంట్స్ మనకి మోడల్ ని యూజ్ చేస్తాయి. అండ్ ఈ మోడల్ గురించి కూడా మనకి కొంత నాలెడ్జ్ ఉంటే బెస్ట్ కాబట్టి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే సో జెమినీ 3.5 ఫ్లాష్ మనకి సాల్వ్ కాంప్లెక్స్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఎట్ స్పీడ్. సో ఇది మనకి చదివితేనే అర్థమైపోతుంది ఎంత ఫాస్ట్ గా మనకి 3 ఫ్లాష్ అనేది మన రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుందని. సో ఫాస్ట్ గా సాల్వ్ చేస్తుంది అంటే అంతే గట్టిగా టోకెన్ కన్జంప్షన్ కూడా అయితే ఉంటుంది. సో ప్రీవియస్ గా మనం 3.0 ఫ్లాష్ ని యూజ్ చేసాం, 3.1 ప్రోని కూడా యూజ్ చేసాం. సో అవి మనకి టోకెన్ కన్జంప్షన్ అనేవి కొంచెం తక్కువగా జరిగేది. కానీ 3.5 ఫ్లాష్ మనకి అంతే ఫాస్ట్ గా మన టోకెన్స్ అన్నిటిని అయితే అవగొట్టేస్తుంది. ఎందుకంటే అంతే స్పీడ్ గా ఇది మనకి వర్క్ చేస్తుంది కాబట్టి. సో దీన్ని కూడా మీరు దృష్టిలో అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం 3.5 ఫ్లాష్ కి సంబంధించి పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్లయితే సో వీళ్ళు మనకి బెంచ్ మార్క్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం డిఫరెంట్ మోడల్స్ తో ఏవైతే టాస్క్లు ఉంటాయో ఆ టాస్క్ పెట్టి మనం కంపేర్ చేసుకోవచ్చు ఏ విధంగా మనకి 3.5 ఫ్లాష్ కూడా వర్క్ అవుతుందని. వీళ్ళ ప్రీవియస్ మోడల్స్ ని చూడొచ్చు, క్లాడ్ మోడల్స్ ని చూడొచ్చు, GPT 5.5 కూడా చూడొచ్చు. GPT 5.5 మనకి ది బెస్ట్ మోడల్ అనేది చెప్పొచ్చు. అండ్ దీన్ని 3.5 ఫ్లాష్ తో కంపేర్ చేస్తే 76.2% చూడొచ్చు. ఇంచుమించుగా మనకి అంతే దగ్గరగా అయితే ఇది కూడా మనకి పెర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం ఏజెంటిక్ వర్క్ ఫ్లోస్ గురించి మాట్లాడినట్లయితే సో మనకి GPT 5.5 కంటే మనకి ఇక్కడ మనకి ఏదైతే జెమినీ 3.5 ఫ్లాష్ ఉందో వీళ్ళదైతే చాలా గట్టిగా అయితే చింపేస్తుంది అనమాట. సో వీటిని కూడా ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు. ఆల్సో మీకు వేరే మోడల్స్ తో చూడాలి అనుకుంటే ఇక్కడ అయితే మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా రియల్ యూజెస్ గురించి మాట్లాడినట్లయితే జస్ట్ సింపుల్ గా మీరు గూగుల్లో యాంటీ గ్రావిటీ అని అయితే సెర్చ్ చేయండి. యాంటీ గ్రావిటీ అని నార్మల్ గా నేను సెర్చ్ చేశాను, గూగుల్ యాంటీ గ్రావిటీ వచ్చింది. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయింది. సో టాప్ లో ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం యాంటీ గ్రావిటీ 2.0 ని జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి డౌన్లోడ్ ఉంది కాబట్టి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మన సిస్టమ్ కి తగ్గట్టు ఇది మనకి డౌన్లోడ్ అయిపోతుంది. లేకపోయినా సరే మీరు ఇక్కడ నుంచి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయకపోయినా మీరు ప్రీవియస్ గా ఏదైతే మనకి ఈ ఐడిఈ ఉందో యాంటీ గ్రావిటీ ఐడిఈని జస్ట్ మీరు అప్డేట్ చేసిన వెంటనే మీకు యాంటీ గ్రావిటీ 2.0గా కూడా చేంజ్ అయితే అయిపోయి ఉంటుంది. సో మీరు దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అప్డేట్ చేయకపోతే మీకు యాంటీ గ్రావిటీ ఐడిఎన్ ఓపెన్ అవుతుంది, ప్రీవియస్ గా ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి అనమాట.
ఒకవేళ మీరు అప్డేట్ చేసినట్లయితే యాంటీగ్రావిటీ ఐడిఈ కాస్త ఇప్పుడు మనకి యాంటీగ్రావిటీ 2.0గా అయితే చేంజ్ అయింది. సో దాని గురించి కూడా మనం మాట్లాడాలి, ఎందుకంటే చాలా మంది వరీ అవుతున్నారు నేను ఇన్స్టాల్ చేయకుండానే ఇది నాకు ఎలా చేంజ్ అయింది అని. అండ్ ఆల్సో మనం యాంటీగ్రావిటీ 2.0నే కాదు ఐడిఈని కూడా ఇప్పుడు మనం ఏ విధంగా మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ సింపుల్గా మీరు ఇక్కడ యాంటీ గ్రావిటీ అని సెట్ చేసినట్లయితే సో ప్రీవియస్గా ఓల్డ్ దీన్ని మీరు అప్డేట్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వైట్ కలర్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. సో ఇది మన యాంటీ గ్రావిటీ 2.0 అనమాట. లెట్స్ సింపుల్గా దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. సో స్టార్టింగ్ మనకి ఈ విధంగా లోడింగ్ యాంటీ గ్రావిటీ అని ఓపెన్ అవుతుంది. దాని నెక్స్ట్ మనకి సైన్ ఇన్ విత్ గూగుల్ అయితే అడుగుతుంది. సో సింపుల్గా మనకి సైన్ ఇన్ అని చూడొచ్చు. సైన్ ఇన్ మీద నేను క్లిక్ చేసి సైన్ ఇన్ కంప్లీట్ చేసుకుంటాను. అండ్ సక్సెస్ఫుల్గా మనం సైన్ ఇన్ అయిపోయిన తర్వాత సో మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని చూడొచ్చు. మీరు దేని మీద క్లిక్ చేసినట్లయితే ప్రాజెక్ట్కి సంబంధించి మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం కావాలంటే కొత్త కన్వర్సేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. లేదు ఇప్పుడు మనం ఏజెంట్స్తో ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి అనుకుంటే జస్ట్ మీరు ఫైల్ మీద క్లిక్ చేసినట్లయితే క్రియేట్ ప్రాజెక్ట్ అని మనం చూడొచ్చు. క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే యాడ్ ఫోల్డర్ అని అడుగుతుంది. యాడ్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి జస్ట్ డెస్క్టాప్లోకి వచ్చేసి మనం ఒక సెపరేట్ ఫోల్డర్ని అయితే క్రియేట్ చేద్దాం. సో ఫోల్డర్ నేమ్ని సింపుల్గా నేను లెట్స్ ఏ హాస్టల్ వెబ్సైట్ అని సింపుల్గా నేను పెడుతున్నాను. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ నేను క్రియేట్ మీద అయితే క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ ఫస్ట్ కన్వర్సేషన్ ఇక్కడ మనం సింపుల్గా క్లిక్ చేద్దాం. సో ఈ విధంగా మనకైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే డిఫరెంట్ మోడల్స్ని మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి జెమినీ 3.5 ఫ్లాష్ ఉంది కదా, దీన్ని మనం హై వెర్షన్ అయితే యూజ్ చేద్దాం ఒకసారి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి, లేదంటే ఇక్కడ మీరు వాయిస్ నోట్ని కూడా అయితే ఇవ్వచ్చు. అండ్ ఆల్రెడీ చాట్ జీపీటీ ద్వారా నేను ఒక ప్రాంప్ట్ని కూడా క్రియేట్ అయితే చేయించాను. అండ్ ఇక్కడ నేను సింపుల్గా చెప్పాను జస్ట్ ఇప్పుడు మనం 2.1ని టెస్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వితౌట్ ఎనీ లైబ్రరీస్ ఆర్ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేయకుండా జస్ట్ మనం HTML, CSS, జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి ఒక హాస్టల్ వెబ్సైట్ని డిజైన్ చేయమని అయితే చెప్పాను. అండ్ సింపుల్గా నేను దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాను. సో మనకి ఏ విధంగా క్రియేట్ చేస్తుంది అన్న ఐడియా కూడా అయితే మీకు వస్తుంది. సో దీన్ని ఇక్కడ వరకు నేను కాపీ చేసుకుంటున్నా. జస్ట్ సింపుల్గా నేను 2.0లోకి వచ్చేసి ఇక్కడ నేను సింపుల్గా పేస్ట్ చేశాను. అండ్ సెండ్ మీద క్లిక్ చేశాను. సో వర్కింగ్ అని మనం చూడొచ్చు. సో స్టార్టింగ్ మనకి ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అయితే క్రియేట్ చేసింది. సో ఇక్కడ మనం MD ఫైల్ చూడొచ్చు. దీని మీద క్లిక్ చేయగానే మన ప్లాన్ మొత్తాన్ని కూడా ఇక్కడ మనకి బ్రీఫ్లో అయితే పెట్టింది. అండ్ ఇప్పుడు మనం ఒక సిగ్నల్ ఇవ్వాలి 2.0కి, సో దట్ ఇప్పుడు మనకి డిజైనింగ్ ప్రాసెస్ కూడా అయితే స్టార్ట్ చేస్తుంది. సో సింపుల్గా నేను స్టార్ట్ డిజైనింగ్ త్రూ ద క్రియేటెడ్ ప్లాన్ అనేది చెప్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి ఏం చేస్తుందో కూడా అయితే మనం చూద్దాం. ఆల్సో ఎంత ఫాస్ట్గా చేస్తుంది అనేది కూడా అయితే మనం చూద్దాం. సో ఐ విల్ క్రియేట్ ద task.md అని సో ఒక్కొక్క ప్రాసెస్ని మనకి ఇప్పుడు స్టార్ట్ అయితే చేసింది. సో ఇక్కడ మనం చూడొచ్చు స్టార్టింగ్ మనకి ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది. సో జెమినీని యూజ్ చేసి సో నానో బనానా మోడల్ చూడొచ్చు ఇక్కడ మనం. అండ్ ప్రెజెంట్ ఇది మనకి డిజైన్ అయితే చేస్తుంది కదా. అండ్ ఆల్సో చాలా మందికి ఒక డౌట్ ఉంది. సో ప్రెజెంట్ 2.0గా నేను ఐడిని అప్డేట్ చేసిన వెంటనే మారిపోయింది బ్రో, లైక్ నీకు ఏ విధంగా ఓపెన్ అయిందో అదే విధంగా ఓపెన్ అయింది, కానీ ఇప్పుడు నేను ఐడిని ఓపెన్ చేయాలంటే ఏ విధంగా ఓపెన్ చేయాలి బ్రో అంటే మనకి 2 వేస్ ఉన్నాయి. సో ఒకటి మనం ఇక్కడ టాప్లో చూడొచ్చు ఓపెన్ ఐడి అని, దీని మీద నేను క్లిక్ చేయగానే ఇది నాకు వర్క్ అవ్వట్లేదు. ఎందుకు వర్క్ అవ్వట్లేదు? సో ప్రీవియస్గా ఉండే ఐడి మనకి ఇప్పుడు 2.0గా అప్డేట్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు మనం కొత్తగా ఇన్స్టాల్ చేయాలి. సో జస్ట్ మీరు సింపుల్గా బ్రౌజర్లోకి వచ్చేయండి. యాంటీగ్రావిటీ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ప్రొడక్ట్స్లో మనం యాంటీగ్రావిటీ ఐడి మీద అయితే క్లిక్ చేయండి. జస్ట్ ఇక్కడ మీరు డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అయింది. లెట్స్ సే నేను డౌన్లోడ్ ఫర్ 64 విండోస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. టాప్లో నాకు డౌన్లోడ్ కూడా స్టార్ట్ అయింది. సో దీన్ని ఇక్కడ నుంచి నేను ఆపేస్తున్నాను, ఎందుకంటే ప్రీవియస్గా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను టైం వేస్ట్ చేయకుండా. అండ్ ఇప్పుడు ఈ విధంగా మీకు డౌన్లోడ్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత దీని మీద మీరు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా మనకు అడుగుతుంది పాపప్ ఇచ్చి అవి యాక్సెప్ట్ చేయండి. మీకు ఒకవేళ వీలుంటే దీని మొత్తాన్ని కూడా చదవచ్చు. సో జస్ట్ సింపుల్గా నేను నెక్స్ట్ మీద క్లిక్ చేశాను, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. సో నెక్స్ట్ మళ్ళీ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. సో వీటన్నిటిని మనం యాక్సెప్ట్ అయితే చేసేయచ్చు. అండ్ ఇప్పుడు సింపుల్గా నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ అని చూడొచ్చు, సెటప్ ఈస్ ప్రిపేరింగ్ అని. సో దీనికోసం మనం వెయిట్ చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా మనం యాంటీగ్రావిటీ ఐడిని కూడా సెటప్ అయితే చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫినిష్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ టిక్ బాక్స్ ఉంది కాబట్టి ఇది మనకి డైరెక్ట్గా లాంచ్ అయిపోతుంది. సో ఒకసారి మనం వెయిట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి యాంటీగ్రావిటీ ఐడి ప్రీవియస్గా మనం ఏ విధంగా యూజ్ చేసుకున్నామో ఇప్పుడు మనం అదే విధంగా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ దీన్ని నేను ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తున్నాను.
అండ్ ఆల్సో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి 2.0 ఓపెన్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ సబ్మిట్ చేయమంటుంది, జస్ట్ సబ్మిట్ చేసేద్దాం. అండ్ దాని నెక్స్ట్ జస్ట్ విండోస్ మీద క్లిక్ చేసి యాంటీ గ్రావిటీ అని మనం సెట్ చేసినట్లయితే సో ఇక్కడ మనం టోటల్గా 2 థింగ్స్ని చూడొచ్చు. సో ఒకటి మనకి యాంటీ గ్రావిటీ వైట్ ఐకాన్తో ఏదైతే ఉందో ఇది మన 2.0 అనమాట. అండ్ ఏదైతే ఇప్పుడు మనకి వేరేగా బ్లాక్ ఐకాన్తో ఉందో ఐడి అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దీన్ని ఇప్పుడు మనం క్లిక్ చేయగానే మనకి ఐడిఈ నార్మల్గా ప్రీవియస్గా ఎలా ఓపెన్ చేసామో ఆ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఐడిని ఒక పక్క యూజ్ చేసుకోవచ్చు. ఆల్సో ఒకవేళ మనం కావాలంటే ఏజెంటిక్ వర్క్ ఫ్లో కోసం మనం యాంటీ గ్రావిటీ 2.0 కూడా మనం డెస్క్టాప్ అప్లికేషన్లకు ఇన్స్టాల్ చేసాం కాబట్టి దాన్ని ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని కూడా మనం సెపరేట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయ్యింది. సో సక్సెస్ఫుల్గా మనకి ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు నేను ఓపెన్ ఐడి మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి బటన్ పనిచేస్తుందా, సో లోడింగ్ అవుతున్నట్లుంది. సో వెయిట్ చేద్దాం. సో ఆటోమేటిక్గా మనకి ఓపెన్ అయితే అయ్యింది. అండ్ ఇక్కడ మనం ట్రస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి 2.0 నుంచి మనం ఏదైతే ప్రాజెక్ట్ని ఏజెంట్స్తో వర్క్ చేసి క్రియేట్ చేసామో దాన్ని డైరెక్ట్గా మనం అక్కడ ఓపెన్ ఐడి అనే బటన్ మీద క్లిక్ చేసి మనం ఐడిలో ఓపెన్ కూడా అయితే చేయొచ్చు. సో ఫస్ట్ నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ దీన్ని ఇప్పుడు మనం రన్ చేయాలి అంటే సో ఫస్ట్ మనం ఫైల్ని సేవ్ చేసుకొని రైట్ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి లైవ్ సర్వర్ ఇన్స్టాల్ అయ్యలేదు కాబట్టి సో ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ ఎక్స్టెన్షన్స్లోకి వచ్చేసి ఇక్కడ నేను లైవ్ సర్వర్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. సో లైవ్ సర్వర్ ఇక్కడ ఉంది. సో సింపుల్గా దీన్ని నేను ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. ట్రస్ట్ చేద్దాం. సో జస్ట్ నేను HTML, CSS అండ్ JSని యూజ్ చేసి ఒక వెబ్సైట్ని 2.0తో క్రియేట్ చేయడానికి కారణం ఏంటి అంటే మనం ఎంత పెద్ద ప్రాబ్లమ్లు ఇచ్చినా సరే మనకి 2.0 ఏజెంట్స్తో వర్క్ చేసి డైనమిక్గా సబ్ ఏజెంట్స్ని కూడా మనకి అలోకేట్ చేసి సాల్వ్ చేస్తుంది. కానీ ఇక్కడ అది ఏ విధంగా క్రియేట్ చేస్తుంది అండ్ డిజైనింగ్ కూడా ఏ విధంగా చేస్తుంది అని చూపించాలి కాబట్టి ఒక సింపుల్ ప్రాజెక్ట్ని అయితే మనం డిజైన్ చేసాం. సో మీరు దీన్ని కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్లో కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో సక్సెస్ఫుల్గా నేను లైవ్ సర్వర్ని అయితే ఇన్స్టాల్ చేశాను. అండ్ ఇక్కడ మనకి గో లైవ్ అనే బటన్ చూడొచ్చు. గో లైవ్ మీద క్లిక్ చేశాను. సో ఎలా చేద్దాం మనం దీన్ని సింపుల్గా. సో మనం చూసినట్లయితే మనకి సో ఓపెన్ అయితే అయ్యింది. సో నీట్గా క్రియేట్ చేసింది, చాలా ప్రాపర్గా అయితే డిజైన్ చేసింది. సో చెప్పిన ప్రతి దాన్ని కూడా అయితే చాలా ప్రాపర్గా డిజైన్ చేసింది. ఆల్సో మనం ఇక్కడ ఇన్ఫినిట్ స్క్రోలింగ్ చూడొచ్చు టెస్టిమోనియల్స్కి సంబంధించి. సో చాలా డీసెంట్గా అయితే ఉంది వెబ్సైట్. సో దీన్ని మనం చూసినట్లయితే ఏ జనరేటెడ్ లక్ మనకి అంతగా అయితే అనిపించట్లేదు. సో ఇప్పుడు మనం ప్రాంప్ట్ ఇంకొంచెం బాగా ఇచ్చినట్లయితే మనకి ఇంకొంచెం నీట్గా కూడా అయితే డిజైన్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు స్మూత్ యానిమేషన్స్ని గట్ట జస్ట్ మనం HTMLని యూజ్ చేసినా సరే సో నేను చెప్పిన ప్రతి దాన్ని ప్రాపర్గా అయితే డిజైన్ చేసింది. సో ఈ విధంగా మీరు 2.0 అయితే యూజ్ చేయొచ్చు. సక్సెస్ఫుల్గా మనం దీన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ అయితే చేసాం. ఆల్సో చాలా మందికి ఉండే డౌట్ను కూడా మనం సాల్వ్ చేసాం. సో ఏదైతే ఇప్పుడు మనకి డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు మనం పక్కన కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చాలా మంది దీని గురించి వరీ అవుతున్నారు. ఇది కూడా మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేసేసుకున్నాం. సో ఏ విధంగా మీకు యాంటీ గ్రావిటీ 2.0 వీడియో అనిపించిందో దాన్ని కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ దీంతో ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్ చెయ్యు అంటే దాన్ని కూడా మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనం వీలైనంత త్వరగా దాన్ని కూడా అయితే డిజైన్ చేద్దాం.